ప్రభవం నీవే ప్రళయం నీవే అల్ఫయు నీవే ఓమఘయు నీవే విలయం నీవే స్థిర నిలయం నీవే గగనం భువనం సకలం నీవే జగతిని నడిపే జ్యోతివి నీవే సమరం అమరం సర్వము నీవే అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే సర్వోన్నత నామం నీవే. భారతదేశంలో ఉన్న ప్రియాతి ప్రియమైన అన్ని మతాలకు చెందిన నా సహోదరులందరికీ హృదయపూర్వకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తమ్ముడు కరుణాకర్ సుగ్గున ఒక వీడియో మాట్లాడి ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. అందులో కొన్ని విషయాలు చెప్పాడు. మొట్టమొదటిగా అతన్ని నేనేదో తిడుతున్నానని, అతని గురించి తప్పుగా మాట్లాడుతున్నానని కొన్ని విషయాలు చెప్పాడు. అసలు తిట్టింది ఎవరు, అసభ్యంగా మాట్లాడింది ఎవరు, బూతు పదాలు ప్రయోగించి మాట్లాడింది ఎవరు? కరుణాకర్ సుగ్గున కాదా? ఒకసారి తనకు తానే పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాను. డిబేట్ అయిపోయిన తర్వాత డిబేట్లో కొన్ని విషయాలు మాట్లాడడానికి సమయం సరిపోలేదు. అతను నన్ను అడగలేదు. ముఖ్యంగా ఏలియా గురించిన సందర్భం నన్ను అడుగుతాడు అనుకున్నాను. డిబేట్ అంతా చూడండి, నన్ను అడగలేదు ఆ క్వశ్చన్. ఇప్పుడు డిబేట్ అన్నాక అడిగిన వాటికే కదా సమాధానాలు చెప్పాలి. అడిగిన వాటికి ఎవడో సమాధానాలు చెప్పడు. మొదటి డిబేట్లో కూడా అడిగిన వాటికే సమాధానం చెప్పాడు. నన్ను మళ్ళీ అడగవయ్యా, నేను వచ్చి డిబేట్లో సమాధానం చెప్తాను నీకు అని ఫస్ట్ నేను పిలిచా. నన్ను అడగల, ఏలియా గురించి నన్ను అడగలేదు కాబట్టి నేను చెప్పలేదు. మరి అడగలేదు కాబట్టి చెప్పలేదు కాబట్టి తర్వాత చెప్పాలి కదా, జనం కన్ఫ్యూజ్ అవుతారు కదా, కాబట్టి నేను చెప్పా. తర్వాత ఇక యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ గురించి కూడా నన్ను అడగల. అది ఎక్స్పైర్ అయిపోయింది అంటున్నాడు. ఎక్స్పైర్ అవ్వలేదు. ఇతనికి బైబిల్లో కనీస జ్ఞానం లేదు, అడగాలి కదా, అడగలేదు. సరే, నెక్స్ట్ నేను మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది. ఇలా కొన్ని విషయాలు అతను నన్ను అడగలేదు కాబట్టి నెక్స్ట్ నేను చెప్పాల్సి వచ్చింది. అలా చెప్పినందుకు ఇతను ఏం చేశాడంటే దావీదు గారి సందర్భం తీసుకుని, తమ్ముడు ఫ్యామిలీ వాళ్ళని అందులో ఇంక్లూడ్ చేసి మాట్లాడాడు. దానికి నేను చాలా కఠినంగా చర్యలు తీసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ నేను అలా చేయలే. ఎందుకంటే నాకు అలా ఇష్టం లేదు. దావీదు కొడుకు, సొంత కొడుకు అబ్షాలోంకి అప్పగించాడు. ఎంత గొప్పగా చదువుతున్నాడు చూడండి పరిమాణం. అది కూడా పట్టపగలు అందరూ చూస్తున్నాడుగా. దావీదు కొడుకు అబ్షాలోంకి అప్పగించాడు. ఎంత పరిశుద్ధుడైన దేవుడు అని చెప్తున్నాడు చివరిలో. ఏమన్నా అక్కడ డౌటండి. ఇప్పుడు ఈ ఉన్నాడు, ఈ విజయప్రసాద్ రెడ్డి గారే ఉన్నాడు అనుకోండి. వీడు దేవుని గోకి అనుకున్నాం. అది గోకుతుందండి. ఇప్పుడు మనసు కంట్రోల్ ఉంది కదండి. బైబిల్ చదివితే బైబిల్లో మనసు ఇంద్రియ నిగ్రహాలు, మనసును వశపరుచుకోవడం, ఇలాంటి ధ్యానం, యోగం లాంటి పద్ధతిగా ఉండవు కదా. శుభ్రంగా తింటారు, ఉప్పు కారం తింటారు, మనసు కావాలన్నా పోతారు. ఇంద్రియ నిగ్రహాలు, ఇంద్రియాలు చేసిన పదాలు ఉండవు, వాటి గురించి అసలు ఆ పద్ధతిలో ఉండవు. కాబట్టి మరి విజయప్రసాద్ రెడ్డి ఏదో ఒక మూమెంట్లో వీక్ అవుతాడు కదా. అవ్వలేదు అనుకుంటే మనం ఫీజులు దిగిపోయి ఇంకోవాలి. మనోడు అందులో కొంచెం గ్లామర్ బాయ్. ఎవరైనా వచ్చి అంటే మొహం అంటాడండి, అంటాడు కదా. మరి అలాంటప్పుడు ఏదో వీక్ మూమెంట్ తప్పు చేసి ఉంటున్నాం. అప్పుడు ఎవరో వచ్చి, అరే విజయప్రసాద్ నువ్వు చేసిన తప్పు, ఇప్పుడు అందుకని నీ భార్యను తీసుకెళ్ళి నీ కొడుకు దగ్గర నీ కొడుకు దగ్గరే నీ భార్యను తీసుకెళ్ళి చేపిస్తా, నువ్వు రహస్యంగా చేసిన నువ్వులందరూ ముందు చేపిస్తా పట్టపడు అని చేయించి అనుకోండి. అప్పుపడు ఎంత పరిస్థితి, ఎంత గొప్పండి అక్కడ. అదేవిధంగా నేను మాట్లాడగలను. సంస్కారాన్ని చంపేసుకుని సంస్కారహీనంగా, తమ్ముడికి తెలుసు, తమ్ముడికి చెల్లెలు ఉంది, రాఖీ కట్టించుకున్నాడు, తమ్ముడికి అమ్మ నాన్న ఉన్నారు, తమ్ముడికి కూడా ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు ఆ ఫ్యామిలీ వాళ్ళని ఇంక్లూడ్ చేసి కృష్ణుడి సందర్భానికి లింకప్ చేసి బట్టలు ఎత్తుకుని పోవడంలో ఇంక్లూడ్ చేసేయచ్చు. చెట్టు మీద కూర్చున్నాడు కదా బట్టలు ఎత్తుకుపోయి చీరలో, అందులో ఇంక్లూడ్ చేసి మాట్లాడవచ్చు. లేకపోతే రాసలీలల ఘట్టంలో ఇంక్లూడ్ చేసి మాట్లాడవచ్చు. కొబ్జ విషయంలో ఇంక్లూడ్ చేసి మాట్లాడవచ్చు. బృహస్పతి సందర్భంలో కరుణాకర్ సుగ్గున ఫ్యామిలీని ఇంక్లూడ్ చేసి మాట్లాడవచ్చు.
అది పెద్ద కష్టం కాదు. అక్కడే నీ సంస్కారాన్ని నువ్వు చంపేసుకున్నావు. అది నువ్వు చేసిన పెద్ద తప్పురా తమ్ముడు. బూతులు మాట్లాడుతున్నాడు, అలా తిట్టేశాడు, ఇలా తిట్టేశాడు, అది కాదు అక్కడ విషయం. సంస్కారాన్ని చంపుకుని మొట్టమొదట మాట్లాడింది ఎవరు? సబ్జెక్టు విషయంలో సమాధానం ఇవ్వాలనుకున్నప్పుడు సబ్జెక్టు పరంగా సమాధానం ఇవ్వాలి. నేను ఇంక్లూడ్ చేయలేనా నీ ఫ్యామిలీని? చేయగలను, కానీ నేను అలా చేయను. ఎందుకంటే నాకు గౌరవం ఉంది. తల్లంటే చెల్లంటే ఒక గౌరవం ఉంది. ఆ గౌరవం ఉంది కాబట్టి నేను ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయలే. రైట్. ఇక ఒక్కసారి వీడియోలు ఇద్దరివే చూడండి. ఫేస్బుక్లో కానివ్వండి, లేకపోతే యూట్యూబ్లో కానివ్వండి, అప్లోడ్ చేసిన వీడియోలు చూస్తే తమ్ముడికి అర్థమైపోద్ది ఎవరు అసభ్యంగా మాట్లాడారు. తమ్ముడు, ఇంకా బీజేపీ గురించి ఏదో భయపడిపోతున్నారు, మీకు ఎందుకంత భయం అన్నావు కదా. యాక్చువల్గా బీజేపీ అంటే ఎవరికి భయం లేదు. విషయం ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం కొంతమంది, అందరూ కాదు, అందులో ఉన్న కొంతమంది సమాజ శ్రేయస్సును మంటగలుపుతున్నారు. కొన్ని మతఛాందసవాద శక్తులు రాజకీయ రంగు పులుంకొని సమాజంలో చీలికలు తీసుకొస్తున్నారు. అంటే ప్రజల మధ్య, ప్రజల మధ్య, అన్నదమ్ముల మధ్య చీలికలు తీసుకొస్తున్నారు. అది కొంచెం బాధాకరమైన విషయం. అంతే తప్ప ఏదో పార్టీ అయితే ఏదో చేసేద్ది అని కాదు. రెండోది ఏంటంటే, నీలాగా మతఛాందసవాదంతో రగిలిపోతున్న వారికి అందులో ఉన్న కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ తెలిసిన విషయం. నీకు కూడా బాగా తెలుసు. నువ్వు కూడా బీజేపీని సపోర్ట్ చేస్తావు. ఎందుకు సపోర్ట్ చేస్తావు కూడా అందరికీ తెలుసు. అయితే నేను బీజేపీ వాళ్ళకి వ్యతిరేకం కాదు సుమా. కేవలం అందులో ఉన్న కొందరు మాత్రమే రాజకీయ లబ్ధి కోసం ఇలా మతతత్వాన్ని తీసుకొచ్చి వేరు కొంపటి పెట్టి ప్రజలను దారి తప్పిస్తున్నారు. అది మాత్రమే మాకు నొప్పి పుట్టించే విషయం. ఇక రెండోది, ఈ దేశం ఒక మతానికి సంబంధించింది కాదు. ఇదేం ఒక మతం యొక్క సొత్తు కాదు. మన రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎవరి మతంలోకైనా హాయిగా వెళ్ళొచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవించవచ్చు. అన్నదమ్ములుగా కలిసి ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. కాబట్టి బీజేపీకి ఎవడో భయపట్ల. ముందు ఆ విషయం తెలుసుకోవాలి. ఇక కొడవలి కోత అనే దాని గురించి మాట్లాడు కదా తమ్ముడు. కొడవలి కోత అనేది మనుష్యులు డైరెక్ట్గా చంపడం గురించో, లేదా డైరెక్ట్గా నరికేయడం గురించో, డైరెక్ట్గా కోసేయడం గురించో మాట్లాడింది కాదు. అది ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన సందర్భాన్ని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. అందులో ఉన్న వాస్తవం ఏంటంటే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, అందులో ఉన్న వాస్తవం ఏంటంటే, యేసుక్రీస్తు రెండవ రాకడలో క్రీస్తు విరోధులందరికీ శిక్ష రాబోతుంది అన్నది దేవుడు ప్రపంచానికి చాటి చెప్పమన్న సత్యం. ఇప్పుడు నువ్వు కూడా చెప్తావు కదా, మీ గ్రంథాల్లో కూడా ఉంది కదా, రౌరవంలో నరకంలో పడిపోతారన్న విషయం మీ గ్రంథాల్లో కూడా ఉంది. ఆ రోజు మన డిబేట్లో దాని గురించి కూడా నేను మాట్లాడాను. ఒక 2-3 రెఫరెన్సెస్ చూపించాను. అయితే విషయం ఏంటంటే, అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు చెప్పారు. కోతకాలం అంటే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ, అది ఇంకా ఎక్స్పైర్ అవ్వలేదు. నువ్వు మాట్లాడతానంటే ఇంక్లూడ్ చేసుకుని మొత్తం మాట్లాడుకుందాం. నేను చెప్పాను కదా, నీకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది మాత్రం కొండంతా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు రాకడ అనేది ఎక్స్పైర్ అవ్వలేదు. ఆ రాకడ కాలంలో జరగబోయే సంఘటనల సమాహారం గురించి ఆ రోజు నేను కొడవలి కోత ఇవన్నీ మాట్లాడడం జరిగింది. అంటే కోతకాలం ఇప్పుడు పైరు బాగా చేతికి వచ్చేసినప్పుడు రైతులు కోత కోస్తారు. దేవుడు కూడా ఈ సమాజాన్ని శాసిస్తూ తాను చెప్పిన మాటల ప్రకారంగా ఈ భూమి మీదకి ఉగ్రతను రప్పించే కాలం ఒకటి ఉంది. ఆ రోజే మృతుల పునరుద్ధానం జరగబోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ. అప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచని వారు, ఆయనను మీలా అగౌరవపరిచిన వారు శిక్ష పొందుకుంటారన్నది బైబిల్ చెబుతున్న సత్యం. నువ్వు ఒప్పుకోకపోవచ్చు, నువ్వు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, అది నాకు సంబంధం లేని విషయం. నువ్వు అడిగిన దానికి సమాధానం ఇస్తున్నాను. దయచేసి వక్రీకరణ చేయకు. ఇప్పుడు ప్రేమ అంటారు, ఇంకోటి అంటారు, ఏంటి కోత కొడవలి అంటున్నారు అని వక్రీకరిస్తున్నారు. ఇదేమి మిమ్మల్ని చంపేయాలనో లేకపోతే ఎవరినో నరికేయాలనో పొడి చేయాలనో చెప్పబడిన మాటలు కావు. ఉగ్రత రాబోతుంది. నోవహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు ఎలాగైతే జనాలు వినలేదో ఇప్పుడు కూడా అలాగే వినట్లేదు కాబట్టి ఉగ్రత రాబోతుందనే కాన్సెప్ట్లో దేవుడు రూపకాలంకారంలో వ్రాయించిన, ప్రకటన గ్రంథంలో వ్రాయించిన సందర్భం అది. కొంచెం బుర్ర వాడితే అర్థమై ఉండేది బైబిల్. మాట్లాడారు. ఇక
ప్రేమ ప్రేమ అంటారు, వీళ్ళు ఇలాగే మాట్లాడతారు అన్నావు. సర్వే జన సుఖినో భవంతు అని అంటారు కదా నాయన, అంటారు కదా మీరు, అంటారా? అంటారు. ఎలా మాట్లాడుతున్నారు చెప్పండి. మీ ఫేస్బుక్ టైం లైన్లో మీరు పెట్టే పోస్టుల కింద కామెంట్లు చేసే సోదరుల్లో చాలామంది పచ్చి బూతులు మాట్లాడేవాళ్ళు, ఊరికే ఉత్త పుణ్యాన పచ్చి బూతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలా మాట్లాడడం కరెక్టా? కరెక్ట్ కాదు. మరి దాన్ని నువ్వు ఎందుకు ఖండించలేదు? ఇప్పుడు ప్రేమ కలవరి ప్రేమ అది ఇది అంటారు, ఇలా తిడతారు, అదేమో ఫేకు ఇదేమో రియలు అన్నావు కదా. ఇప్పుడు సర్వేజన సుఖినో భవంతు అని అంటారు కదా, మరి అలాంటప్పుడు అదే మాట మీద నిలబడాలి కదా. మీ వాళ్ళు చాలామంది నిలబడట్లేదు కదా, మరి దాన్ని నువ్వెందుకు ఖండించలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు. ఖండించవా? ఖండించవు. ఎందుకంటే అది నీకు కావాలి, అది నీకు అవసరం. రైట్. మూడో పాయింట్ ఏంటంటే, బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల మీద ఇప్పటి వరకు వ్యాఖ్యానం చేసినోడు ఒక్కడు కూడా లేడని చెప్పావు. వ్యాఖ్యానం చేయడం అంటే అది మొదటి నుంచి చివరి వరకు ఒక గ్రంథాన్ని ఆమూలాంతం చదువుతూ వ్యాఖ్యానం చేయాలి. మరి ప్రపంచ చరిత్రలో ఇంతవరకు బైబిల్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివి వ్యాఖ్యానం చేసిన పాస్టర్ ఒక్కళ్ళైనా ఉన్నారా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు ఒక్కళ్ళనైనా సరే బైబిల్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివి వ్యాఖ్యానించిన పాస్టర్ని ప్రపంచం మొత్తంలో ఒక్కడిని చూపించండి నాకు. ఇంతవరకు ఎవడూ లేడు, ఇక ముందు కూడా ఎవడూ చేయడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఈ విషయం. అసలు తెలిసి మాట్లాడుతున్నావు తంబి, నువ్వు తెలియక మాట్లాడుతున్నావు, నాకు అర్థం కావట్లేదు. బైబిల్లోని 66 పుస్తకాల మీద వ్యాఖ్యానం చేస్తూ ఎన్నో బైబిల్స్ రిలీజ్ చేశారు చాలామంది. అలాంటి ఒక బైబిల్ నా దగ్గర ఉంది, నీకు చూపిస్తున్నాను చూడు. ఇది అలా రిలీజ్ చేసినటువంటి సంపూర్ణ జీవము అనే ఒక అధ్యయన బైబిల్. సంపూర్ణ జీవం అనే ఒక అధ్యయన బైబిల్ ఇది. ఇందులో బైబిల్కి అతను రాసినటువంటి వ్యాఖ్యానంతో పాటుగా ఆ బైబిల్లో ఉన్న సందర్భాలను వివరిస్తూ ఎన్నో విషయాలను కూడా ఇందులో పొందుపరిచాడు. ఇలాంటి బైబిల్స్ చాలా ఉన్నాయి. ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, హిందీలో కూడా ఉన్నాయి. చాలా బైబిల్స్ ఉన్నాయి ఇలాంటివి. కాబట్టి ఛాలెంజ్ చేసేస్తున్నాను, ఎవడో వ్యాఖ్యానం చేయలేదు, ఎవరో గరికపాటి గారు చేశారు, లేకపోతే చాగంటి వారు చేశారు, మీ పరిపూర్ణానంద స్వామి చేశారు అని చెప్పుకొచ్చావు. ఇలాంటి బైబిల్స్ సమాజంలో చాలా ఉన్నాయి, దొరుకుతాయి. ఇది 2000 కొనుక్కుని చదువుకో, నీకు కావాలంటే అడుగు, పంపిస్తాను గిఫ్ట్గా. అంతేగాని తంబి తెలియకుండా మాత్రం మాట్లాడకూడదు. బైబిల్ మీద చాలామంది వ్యాఖ్యానాలు చేశారు. ఇక నువ్వు మాట్లాడుతూ ఇంకో విషయం చెప్పావు, అదేంటంటే 66 పుస్తకాలు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, అలా చెప్పొచ్చు కదా. బైబిలు ఒకటి గలతీ పత్రిక అంటాడు, ఒకడేమో కొరింథీ పత్రిక అంటాడు, ఇంకొకటి పౌలు పత్రికలు అని ఇంకొక దాంట్లోకి వెళ్తాడని చెప్తున్నావు కదా నువ్వు. అందుకే అన్న నీకు తెలిసింది ఇంత, తెలియాల్సింది చాలా ఉందని. విషయం ఏంటంటే బైబిల్లో సందర్భాలు అన్నీ ఒక చోట ఉండవు నాయన. అది బైబిల్లో ఉన్న రూల్. అది కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును అనే సూత్రం బైబిల్లో ఉంది. ఆ సూత్రం ప్రకారంగానే బైబిల్లో మనం ముందుకెళ్ళాలి. అలా వెళ్తే తప్ప మామూలుగా నువ్వు అన్నట్టుగా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ అర్థం కాదు. అలాని చాలామంది ఏం చేస్తున్నారంటే బైబిల్ మీద ఒక బుక్ మీద రీసెర్చ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి సంబంధించి ఎన్నో ఎవిడెన్సెస్ నెట్లో ఉన్నాయి, నువ్వు సెర్చ్ చేసుకోవచ్చు. కాబట్టి తెలిసిన విషయం గురించి ఎంతైనా మాట్లాడు, తెలియని విషయం గురించి దయచేసి మాట్లాడు. రైటా? రైట్. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, డిబేట్లో గెలిచాను అంటున్నాడు. ఎక్కడ గెలిచాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం గురించి నిరూపిస్తాను అన్నాడు, నిరూపించలేకపోయాడు, గోప గుయ్యమనిపోయింది అని చెప్పావు. అసలు గోప గుయ్యమని ఎవరికి అనిపోయింది? నీకు అయిపోయింది, మాకు కాదు. ఎందుకో చెప్పమంటావా? నేను ఆ రోజు డిబేట్లో ఒక మాట అన్నా, నువ్వు కావాలంటే మళ్ళీ విను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వ్రాయబడిన విషయాలు, లేఖనాలు యేసుక్రీస్తు గురించి కాదు అని కరుణాకర్ సుగ్గును నిరూపిస్తే ఇమ్మీడియట్గా నేను శివశక్తిలో జాయిన్ అవుతానని చెప్పా. నువ్వు నిరూపించావా? నిరూపించలేదు. నేను అది కూడా నొక్కి చెప్పా, బైబిల్ ప్రకారంగా, నీ సొంత జ్ఞానం ప్రకారంగా, నీ సొంత ఉద్దేశాల ప్రకారంగా కాదు. బైబిల్ టు బైబిల్, బైబిల్లో ఆన్సర్ ఉండాలి. ఈ రెఫరెన్స్ చూపించి, యెషయా గ్రంథంలో రెఫరెన్స్ చూపించి, కొత్త నిబంధనలో అది ఏ విధంగా ఎవరి విషయంలో నెరవేరిందో ఎన్నో ప్రూఫ్స్ ఇచ్చా, ఎన్నో రెఫరెన్సెస్ ఇచ్చాను నేను. అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం క్రీస్తు గురించి కాదు అని
బైబిల్ పరిధిలో బైబిల్ ప్రకారంగా నువ్వు ఇప్పుడు కాదు కదా చచ్చేంత వరకు నిరూపించలేవు. ఇది నా ఛాలెంజ్. ఆ రోజే నువ్వు నిరూపించలేకపోయావు. ఒక నిరూపించానని ఒక ఆధారం అదే బైబిల్లో నిరూపించానని అదే డిబేట్లో ఒక బిట్ కట్ చేసి చూపించి, ఆ బిట్ కట్ చేసి చూపించి జనానికి వివరించి చూద్దాం. నీ వల్ల అయితే మళ్ళీ చెప్తున్నా, నీ వల్ల అయితే ఆ రోజు రాజమండ్రిలో జరిగిన డిబేట్లో యెషయా గ్రంథం 53వ అధ్యాయం క్రీస్తు గురించి కాదని నువ్వు ఏ విధంగా నిరూపించావో ఒక్కసారి చూపించు, ప్రజలకి నమ్ముతావు. ఇక మరో పాయింట్ ఏంటంటే, డిబేట్లో ఎన్ని క్వశ్చన్స్ అడగాలో కూడా తెలీదు అన్నావు. అసలు ఎన్ని క్వశ్చన్స్ అడగాలి నువ్వు చెప్పు. డిబేట్లో ఎన్ని క్వశ్చన్స్ అడగాలి? క్వశ్చన్ని అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకుపోయి ఒకసారి ఒకలాగా మాట మార్చేసి అడిగిన వాటికి క్లియర్గా వివరణ ఇవ్వకుండా దాటించుకుని వెళ్ళిపోయి అసలు సమాధానం చెప్పని ఒక డైలమాలో పడిపోయింది నువ్వు, మేం కాదు. నువ్వు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేశా. కావాలంటే డిబేట్ మళ్ళీ చూడరా తమ్ముడు, చూసి మాట్లాడు. నువ్వు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేశా. నేను అడిగిన క్వశ్చన్స్కి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలా. గులకరాల డబ్బాలో గులకరాలు వేసినట్టు నేను మాట్లాడేసానా? పేడ ముద్దలు చేసుకున్నట్టు చేసావు మొత్తం అంతా కూడా. పేడ ముద్దలు చేసుకున్నట్టు, పిడకలు జరుచుకున్నట్టు చాలా నీచంగా అసలు ఆ డిబేట్లో నువ్వేం మాట్లాడావు? అసలు నీకు సర్దుకోవడం, తుడుచుకోవడం, పేపర్లు ఎత్తుక్కోవడం ఇదే సరిపోయింది నీకు. అదే డిబేట్ విధానం అంటే. మళ్ళీ చెప్పాను నీకు, ఎవడో నాకు స్క్రిప్ట్ రాసి ఇచ్చేసాడు చెప్పేశాడని నోటుకు వచ్చినట్టు మాట్లాడావు. నాకు ఎవడో స్క్రిప్ట్ ఇవ్వలేదురా తమ్ముడు, నేనే చదివాను, సుమారు 8 రోజుల్లో భాగవతం పూర్తి చేశాను అని చెప్పాను నీకు. నమ్మాలి కదరా, నమ్మాలి నువ్వు. అంటే ఇప్పుడు నేను గులకరాల డబ్బాలు వేసుకొచ్చినట్టు ఏం చెప్పేలా, చాలా క్లియర్గా 40 మినిట్స్ అక్కడ టైం సద్వినియోగం చేసుకోవాలి కదా. ఇప్పుడు టైం సద్వినియోగం చేసుకోకుండా ఎలా వదిలేస్తారు? వదలరు కదా. కాబట్టి టైం సద్వినియోగం చేసుకున్నా. నీ టైం నువ్వు సద్వినియోగం చేసుకోవాలి, కానీ నువ్వు వదిలేసేవాడివి. నీకు సమయాన్ని వినియోగించుకునేంతటి పరిస్థితి నీకు లేదనమాట. అంటే దాన్ని ఏమంటారో ఆ క్రమశిక్షణ లేదనమాట నీకు. నాకు ఆ క్రమశిక్షణ ఉంది కాబట్టి ప్రతి సెకండ్ నీట్గా వాడుకోవడం జరిగింది. కాబట్టి లేని వార్తలు పుట్టించకరా తమ్ముడు. ఇక నువ్వు చేస్తున్న మరొక తప్పుడు ఆరోపణ ఏంటంటే, నా పని అయిపోయింది డిబేట్ అయిన తర్వాత, పని అయిపోయి యూట్యూబ్లో ఫాలోయింగ్ తగ్గిపోయిందా, యూట్యూబ్లో వ్యూవర్స్ తగ్గిపోయారా? ఒక్కసారి చూడు, గతంలో యూట్యూబ్లో ఎంతమంది వ్యూవర్స్ ఉండేవారు, ఇప్పుడు ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారు? 5500 సబ్స్క్రైబర్స్. నీకు ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్? నీ వీడియోస్కి ఎంతమంది ఉన్నారు చెప్పు. అలాగే నాకు 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ప్రతి ఛానల్లో సెట్ చేసుకో, ప్రతి ఛానల్లో వీడియో పెట్టిన 2-3 రోజుల్లోనే వ్యూవర్స్ అధికంగా ఉంటారు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నిరూపించడానికి మాట్లాడుతున్నా. ఇక రెండోది, మండపేటలో జనం తగ్గిపోయి 100 మంది వస్తున్నారా? నువ్వు ఎప్పుడైనా వచ్చావు మండపేట? నువ్వు వచ్చావా? నువ్వు వచ్చి చూసి మాట్లాడావా, లేకపోతే ఎవడైనా తప్పుడు సమాచారం ఇస్తే గాలిగడ మాటలని మాట్లాడుతున్నావా? ఎవడో జనాలు తగ్గల, వచ్చేవాళ్ళు వస్తానే ఉంటారు, కొత్త వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. అయినా ఇంకో విషయం రా తంబి, దశంభాగాలు తగ్గిపోయినాయి అంటే నీకు విషయం చెప్పమంటావా? దశంభాగాలు అసలు నేను ఏనాడు తీసుకోను. ఇంకో విషయం చెప్పమంటావా? దశంభాగాల గురించి నేను మాట్లాడిన ప్రసంగం ఉంది, తణుకులో మాట్లాడాను, ఒకసారి విను. పాత నిబంధనలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇశ్రాయేలీలు కంపల్సరీ పాటించాలి. నీకు అంత నాలెడ్జ్ లేదు. అలాగే నేను ఎవరి దగ్గర దశంభాగాలు ఎప్పుడు తీసుకోనో, ఎవరిని అడగను. అడిగినట్టు చూపించు. నువ్వు నీకు నిజంగా సత్తా ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మాట మీద నిలబడే మనిషివి అయితే, నేను దశంభాగాలు ఎవరినైనా అడిగినట్టు నువ్వు చూపించి మాట్లాడు. నువ్వేది చెప్తే అది చేస్తా, రైటా? ఇక రెండో విషయం, డబ్బు విషయానికి వస్తే, నువ్వు ఒకసారి ఫేస్బుక్లో ఫోటో పెట్టావు, ఎవడో నీ పుస్తకానికి 2000 ఒకటి ఇచ్చాడని, ఎంతెంతో మనీ నీకు ఇచ్చారు కదా, అది నీకు సంబంధించిన పుస్తకాలు వేయడానికి కాదు, మా మీద పడిపోవడానికి. అంటే క్రైస్తవులకు సంబంధించిన పుస్తకాలు వేయడానికి నీకు డబ్బులు ఇచ్చారు, నువ్వు వాళ్ళ దగ్గర తీసుకున్నావు. ఆ రోజు డిబేట్లో పౌలు గారు డబ్బులు తీసుకున్నాడని ఏదో మాట్లాడావు కదా, నువ్వు ఎందుకు తీసుకున్నావు చెప్పు డబ్బులు? హిందూ మత గ్రంథాల్లో అవతల మతాల మీద పుస్తకాలు వేసి ప్రింట్ చేయడానికి వాళ్ళ హిందువుల దగ్గర డబ్బులు తీసుకోమని నీ గ్రంథాల్లో ఉందా? లేదు కదా. ఇప్పుడు సువార్త ఏదో ప్రకటించాలి కానీ పౌలు గారు డబ్బులు ఎందుకు తీసుకున్నారు అన్నావు. నువ్వు ఎందుకు తీసుకున్నావు చెప్పు ముందు. ఇప్పుడు నువ్వు ఈరోజు పుస్తకాలు ప్రింట్ చేస్తున్నావు, నీ సొంత సొమ్ము తెచ్చి పెడుతున్నావా? లేదు కదా. బయట వాళ్ళు నీతో అడుగుతున్నావు కదా, నువ్వు అడిగే కదా చేస్తున్నావు. అదేవిధంగా మా దగ్గరకు వచ్చే పిల్లలు సువార్త పనికి వాళ్ళు ఇచ్చే డబ్బు ఏదైతే ఉందో దాంతో మేము చాలా సువార్త పని చేస్తాం. అంతేగాని నేను ఎవరిని డబ్బులు ఇమ్మని ఏనాడు అడుక్కోలేదు, అడగను కూడా. నువ్వు నా యూట్యూబ్ ఛానల్లో చూసుకో, వెతుక్కో, ఎక్కడైనా నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చినట్టు కానీ, నా వీడియోస్లో లేదా నా ఛానల్స్లో మాట్లాడుతుంటాను, కలవరిలో కానీ దేవోక్తిలో కానీ ఎక్కడైనా కానీ, ఇలా మా వీడియోస్లో ఎక్కడైనా మా అకౌంట్ నెంబర్ ఇచ్చి మీ డబ్బులు మాకు పంపించండి అని అడుక్కోవడం కానీ
ఎప్పుడైనా చూసావా? నీ వల్ల అవుతుందా నిరూపించడం? అవదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇదిగో మా దగ్గర ఒక బుక్ ఉంది. ఈ బుక్లో ఎవరెవరు ఎంతెంత మనీ ఇచ్చారో క్లియర్గా రాసి దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టామో కూడా క్లియర్గా అకౌంట్ రాసుకుని కూర్చుంటాం. దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టామో, ఇదిగో మనీ ఎంతెంత ఇచ్చారు, దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాం, క్లియర్గా అకౌంట్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇది మేము మెయింటైన్ చేసే విధానం. ఒకటితో చెప్పించుకునే పొజిషన్లో నేను లేను. కాబట్టి దశంభాగాలు గిశంభాగాలు అన్నది నా మీద పెట్టకు. అలా తీసుకోవడం కూడా నేను సమర్థించను. అలాగని స్వార్థ పనికి ఇవ్వడం తప్పని నేను అన్ను. దశంభాగం అనేది అది ఎక్స్పైరీ, దానికి మించిపోయింది ఉంది ఇప్పుడు చేయాల్సింది వర్క్. దానికి సంబంధించి నేను తణుకులో క్లాసెస్లో మాట్లాడినాను. ఆ లింక్ కావాలంటే నీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, చూసి మాట్లాడు. ఇక మండపేటలో కానీ బలభద్రపురంలో కానీ జనం గురించి నేను ఎప్పుడు పట్టించుకోను. 10 మంది వచ్చినా అలాగే వాకింగ్ చెప్తాను, 100 మంది వచ్చినా అదే చెప్తాం. అంతేగాని మీరు జనం రండి, డబ్బులు ఇవ్వండి, ఈ విధానం మన దగ్గర లేదు. మీ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు పరిపూర్ణానంద స్వామి మీ వాడే భారత్ టీవీ ఏదో పెట్టాడు కదా, అందులో నువ్వు వెళ్ళి మాట్లాడుతుంటావు కదా. ఊరికి వచ్చేసి నీ డబ్బులు పరిపూర్ణానంద స్వామి సొంత డబ్బు పెట్టేసి భారత్ టీవీకి ఎవరి దగ్గర తీసుకోలేదా? మీ స్వామీజీలు అందరూ చేసేది అంతా సేవ అంతా, హిందూ మతంలో చేసే సేవ అంతా కూడా ఊరికే వచ్చేసి డబ్బులు మీకు. అయితే మీ ఆస్తులు ఏమైనా అమ్మేసి పెట్టారా? ఇంకా ఆ రకంగా వస్తే నేనే బెటరు మీ అందరికంటే. మా నాన్న కష్టార్జితం, నా పొలం, మా నాన్న నాకు ఇచ్చిన పొలం అనాథ పిల్లలకు స్కూల్ కట్టడానికి ఊరికే వదిలేశా. అమ్ముకుంటే నాకు డబ్బులు వస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి డబ్బు గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడి, ఎవరి క్యారెక్టర్ ఏంటో ఎలాంటిదో తెలుసుకుని. రైట్. ఇక కృష్ణుడిని అడ్డం పెట్టుకుని బతికిపోయాను అని అన్నావు డిబేట్లో. ఇప్పుడు అంటే కృష్ణుడు ఎవరు అడ్డం పెట్టుకుంటే వాళ్ళకి అడ్డం వచ్చేసి బతికించేస్తాడా? రైట్. అంటే ఇప్పుడు కృష్ణుడిని అడ్డం పెట్టుకుని నేను బతికాను అని ఒప్పుకుంటున్నావు అంటే నువ్వు సత్యమనే కదా అర్థం అక్కడ. ఇప్పుడు కృష్ణుడిని అడ్డం పెట్టుకుని నేను బతికిపోయాను అంటున్నావు అంటే అతను నాకు ఉపయోగపడిపోయాడు అంటే అవన్నీ నిజాలు, నువ్వు దాన్ని ఖండించలేకపోయావు. అందులో ఉన్న వాస్తవాలని నేను మాట్లాడుతుంటే వాస్తవాలు కాదని నువ్వు రుజువు చేయలేకపోయావు. అంతెందుకు, గోపికల విషయంలో మాట్లాడేటప్పుడు ముందు చిన్నపిల్లడు అన్నావు. కాదురా నాయన చిన్నపిల్లడు కాదంటే వాళ్ళే ఇష్టపడి వచ్చారు అన్నావు. తర్వాత నాట్యాలు ఆడారు అన్నావు. తర్వాత ఏమన్నావు, వాళ్ళు వస్తే మావాడు ఏం చేస్తాడు అన్నావు. అంటే జరిగిన దాన్ని వక్రీకరించడానికి చాలా కష్టపడ్డావు. ఇక బృహస్పతి గురించి నేను అడిగినప్పుడు వివరించావు. అసలు బృహస్పతి చేసింది తప్పో రైటో నువ్వు ఏమైనా వివరించగలిగావా? వివరించలేకపోయావు. బ్రహ్మ చేసిన దాని గురించి అడిగాను, నువ్వు వివరించగలిగావా? వివరించలేకపోయావు. అంటే ఓడిపోయావు. నువ్వు ఓడిపోయావు అంటే నువ్వు రుజువు చెప్పమంటావా? ఫజలుర్ రెహమాన్ గారు నన్ను క్షమించాలి. ఫజలుర్ రెహమాన్ గారు డిబేట్ అయిపోయిన తర్వాత ఒక సోదరుడితో ఒక ఆడియో మాట్లాడారు. ఆయన పబ్లిక్ అవ్వాల ఈ ఆడియో, నా దగ్గర ఆడియో ఉంది. ఇప్పుడు అది కొన్ని మాటలు నేను ప్రజల కోసం దాన్ని వినిపిస్తున్నాను. అది ఫజలుర్ రెహమాన్ గారు నాతో మాట్లాడింది కాదు, ఎవరితోనో మాట్లాడిన ఆడియో అది. ఆ ఆడియోలో డిబేట్లో ఎవరిది గెలుపో అధ్యక్షుడిగా ఉన్న ఆయన తన నోటితో తానే చెప్పాడు. ఒకసారి విని. పాయింట్ ముందు మొదటి రౌండ్ లో ఆయన ఇచ్చిన 20-30 పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కనీసం పట్టుకొని కూడా ఇంకే అవకాశం లేదండి. ఆ పలానా పాయింట్ లా మాట్లాడుతున్నారు, దీనికి ఇలా కౌంటర్ అది పట్టుకుంటే కదా దాన్ని కౌంటర్ ఇస్తారు, కానీ పట్టుకోవడానికి అవకాశం లేకుండా ఇచ్చాడు ఆయన. ఆ గ్రిప్ ఏంటంటే ఈయనకి అడ్వాంటేజ్ అయిపోయింది. ఆయన తన భాగవతంలో కృష్ణుడు ఒక రక్షకుడిని రుజువు చేయలేకపోయాడు. కనీసం ఏంటంటే ఏసు గురించి కూడా అది కాదని ఖచ్చితంగా రుజువు చేయడానికి అవకాశం తక్కువగా ఉంది. జస్ట్ అడిగిన విషయానికి సమాధానం చెప్పాడు. అవుట్ ఆఫ్ కాంటెస్ట్ ఆ డబ్బుల గురించి మాట్లాడాడు, ఆయనకి అవుట్ ఆఫ్ కాంటెస్ట్ అది. ఆ డబ్బులు వీళ్ళు పట్టుకుంటే ఏంటి, తీసుకుంటే ఏంటి, ఏది జరుగుతుంది, దాని వల్ల లోకరక్షకుడు అవునని కాదు రుజువుతుందా అనవసరం ఈర్ష్యత. అంతే కదా పౌలు గురించి మాట్లాడడం మధ్యలో. అదే పౌలు గురించి అసలు బైబిల్ ప్రమాణికమని తీసుకున్న తర్వాత గ్రంథంలో ప్రమాణమైన బైబిల్ నుంచి రుజువు చేసేటప్పుడు మళ్ళీ పౌలు చెప్పుడు పేదలు చెప్పేట్టుకు వచ్చలేదు. ఆ గ్రంథంలో ఉందా లేదా అంటే ప్రశ్న అవుతుంది. అంతే కదండి. అసలు గ్రంథం ప్రమాణం అని ఒప్పుకున్నాడంటే గ్రంథం నుంచి రుజువు చేయాల్సిందే తప్ప కానీ బయటికి వెళ్ళకూడదనే పాయింట్ వస్తుంది. అంతేగాని గ్రంథంలో ఇది ఉంటే ఇది తీసుకోవాలి, ఇది ఉంటే తీసుకోవాలి, నువ్వెవడో చెప్పడానికి అది ఇది ఉంటే ఏం చేయాలనేది నిర్ణయించుకోవాల్సిన వేరే విషయం ఉంది. అంతేగాని అది అసలు ప్రమాణం విషయంలోనే ఆయన డిఫర్ అవుతూ మరి ఆయన చెప్తే ఎలా చెప్పాలంటే మరి ఇలాగా ఉంది ఇందులో ఏది ఎలా తీసుకోవాలనేటువంటి ప్రశ్న అడిగే హక్కు ఉంది. కానీ అలా ఉన్నప్పుడు తీసుకోకూడదు, ఇది తీసుకోవాలనేటువంటి పాయింట్ చెప్పడం తప్ప ఆయన ముందు. అంతే కదా. మన విజయప్రసాద్ చక్కగా భాగవతం శుభ్రం చెప్పేసి మరి ఇలా ఉంది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి చెప్పడని అడిగాడు.
ఈ మంచి విధానం. ఇలా ఉంటే దైవగ్రంథం భాగవతం దైవగ్రంథం కృష్ణుడు లోకరక్ష అవుతుందని అడగలా. ఇలాగా ఉంటే మరి దీన్ని నమ్మాలా, కృష్ణుడు లోకరక్షకుడిగా కృష్ణుడు ఇలా నమ్మాలా అని అడిగాడు అంతే. అవునండి, అవును. ఈయన అడిగే విధానం ప్రజెంటేషన్ అసలు ప్రజెంటేషన్ అన్నిటికంటే తలమానికి ఆయన ప్రజెంటేషన్ చేయలేదు. ఆయన కామెంట్ చేసి స్టేట్మెంట్ రూపంలో నిర్ణయాలు ఇచ్చేసాడు ఆయన. అది కరెక్ట్ కాదు. నీకు అక్కడ అలా ఉన్నట్టు ఇక్కడ ఇలా ఉన్నట్టు నీకు కనబడితే అలాగ ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అడుగు నువ్వు, అప్పుడు చెప్తాడు. ఇప్పుడు పార్టీ మినిట్స్ లోకి లేచినప్పుడు కరుణాకర్ గారు స్టార్టింగ్ ఫస్ట్ వర్డ్ ఏంటంటే కృష్ణుడు రక్షకుడు కానంత మాత్రం నీ రక్షకుడు అయిపోతాడన్న పదమే దెబ్బేసిన స్టార్టింగ్ లో మాట మాట్లాడకూడదు. అది నేను అసలు ఇలా కండిషన్ రాసినప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ అది. వీళ్ళంత వరకు కృష్ణుడు ఎలా రక్షకుడో మీరు చెప్పండి, ఏసు ఎలా రక్షకుడో ఆయన చెప్పాలి. ఎదుటి వ్యక్తి నా యొక్క ఇది ఆలోచనలు డీఫేమ్ చేయడం అంటే కృష్ణుడిని ఏసుని డీఫేమ్ చేయడం వల్ల తన యొక్క పరోక్ష వ్యక్తి రక్షకుడు కాలేడని నేను చెప్పిన స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. అంతే కదండి నాన్న. అసలు అది చెప్పాడు కానీ అది చెప్పిన వ్యక్తి లోకరక్షణ రుజువు చేస్తాడు లేదుగా. అంతే కదా. ఆయన స్టేట్మెంట్ ఇట్లాగా కృష్ణుడు గురించి మీరు చెప్తున్నారు, ఆయన లోకరక్షణ రుజువు చేస్తాను, ఏసుని డిఫెండ్ చేస్తాను పని లేదు, ఆయన లోకరక్షణ రుజువు చేస్తాను. అంతే కదండి, అంతే కదా. ఆ స్టేట్మెంట్ నిలబెట్టుకుంటే సరిపోదు కలిసి ఆ స్టేట్మెంట్ నిలబెట్టుకోడు. ఆయనకి భాగవతమే కొట్టలేదండి. ఆయన కూడా సాధారణంగా ఆయన ఏమనుకున్నాడంటే మామూలుగా మనం అందరం విమర్శిస్తాం కదా ఏంటంటే 16,000 మంది గోపికలతో లేకపోతే బట్టలు ఎత్తికెళ్ళిపోయాడు ఎలాంటి ఎత్తారేమో అవి నిమిషాలు తీసి పారేసి మన ఆధ్యాత్మికంగా అనేసి అనుకున్నాడు. కానీ మనోడికి ఇంత పట్టుంది, ఇన్ని గ్రంథాలు చదివాడు, అసలు మనోడు ప్రజెంటేషన్ ఇంత ఎవరు ఊహించలేదు అలాగే. లేదు ఇంకా నిజంగా వండరు. నేనేంటగా ఆయనకి రన్నింగ్ లో లేని సబ్జెక్ట్ అది. అలాంటి అంత ఫ్లూయెన్సీ ఇవ్వాలంటే నేను అబాక్ నేనే ఆశ్చర్యపోయానండి. బైబిల్ విషయంలో ఆయన మరొకటి ఆయన చెప్పేది మాకు తెలుసు కాబట్టి దాని గురించి పెద్ద చర్చ అవసరం లేదు. అసలు ఒకసారి షాక్ అవ్వండి నేనైతే. నేను నిజంగా చెప్తాను కదా, అక్కడికి వచ్చేసి ఆయన మాట్లాడే వరకు కూడా నాకు విజయప్రసాద్ గురించి డౌటే. అవునవునవును. ఎందుకంటే అక్కడ ఫ్లూయెన్సీ దెబ్బతినేస్తే ఏమవుతుంది, ఎందుకంటే ఆటోమేటిక్ గా ఇన్ఫ్లుయెన్స్ లో వచ్చేస్తుంది. ఎక్సలెంట్ అండి. అవును 100%. ఆ ఫ్లూయెన్సీ దెబ్బతిన్నాడు మనోడు. ఫ్లూయెన్సీ లేకపోతే చాలా ఉంటాయండి. ఆయన పాయింట్స్ వండర్ఫుల్ కోటింగ్ చేశాడు. ఆయన బిహేవియర్, ఆయన పాయింట్స్, ఆయన ఇది అన్ని టోటల్లీ ఆ ఫేస్బుక్ నుంచి కూడా తీసేస్తా. మదర్ తెరెసా గురించి ఎందుకు వచ్చిన బాగుంటారు ఆయన ప్రపంచం అంతా ఆయన ఆవిడ సేవలు కొనియాడు. ఈయన ఎవరో ఆయన మత పిచ్చ చెప్పడం తప్పు కదా. ఆయన ఆవిడ గురించి చెప్పాల్సిన అవసరం ఆయనకి ఫేస్బుక్ లో లేదు. అవును అదండి. అవును 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 అవును. ఆ తర్వాత ఆయన ఆ టీవీ ఛానల్లో వచ్చిన దానికి కూడా ఈయన కౌంటర్ చాలా తక్కువ ఇచ్చాడు. ఆ పుస్తకానికి కూడా కౌంటర్ చాలా తక్కువ ఇచ్చాడు. మీరు నిజంగా కృష్ణుడిని స్మరించడం వల్ల తిట్టడం వల్ల కూడా స్మరణ అయ్యి రక్షణ ఉంటే ఎందుకు మీరు ఆమె సంపత్తి ఏం చదువుతున్న ఈ పుస్తకాలు బ్యాన్ చేసుకుని మానేయండి, తిట్టడం వల్ల మీకు రక్షణ వస్తున్నారుగా. సూపర్. అది ఎలాంటిదంటే ఊపిరి ఆడతాడు బయట. అంతే కదండి. ఇప్పుడు మనవాడు డీలా పడిపోయాడు, మొహం మాడిపోయింది పాపం. ఏదో చెప్తా అనుకున్నాడు కానీ 2-3 సార్లు చెప్పినా ఆయన మురగెక్కలేదు. ఏసు పాపం క్షమితంగా వచ్చాను అనే పాయింట్ అంటే అది ఏంటో దాని అర్థం ఏంటో చెప్పడం వేరే విషయం అండి. అది ఏదో స్టేట్మెంట్ అని చెప్పాడు కాబట్టి అది ఉందని చెప్పి చూపించింది మాత్రం 100% కరెక్ట్ అండి. ఆ విషయంలో ఆయన రిటర్న్ రావాలి తెలిసి ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా లేదు. ఆయన చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడండి. ఆయన అసలు బాగా అప్సెట్ అయిపోయాడు. అప్సెట్ అయిపోవడం బట్టి సమాధానం చెప్పలేక ఇప్పుడు మీరు ఆయాల ఏంది కాదండి 3 రోజుల క్రితం అయిపోయాడు. ఎలా తెలుసండి? అవునా? అది ఈయన పోతన భాగవతం అన్నాడు, ఆయనమో ఏంటి వ్యాసుడు. అప్పుడు అక్కడ డిఫర్ అయిపోయింది. నేను చెప్పాను మన విజయప్రసాద్ రెడ్డి మార్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రామాణిక హిందూ గ్రంథాలు తీసుకున్నాం, హిందువులు తీసుకున్నారు, దీని ప్రామాణిక తీసుకున్నాడు అంతే. అవును అవును. మీరు ముందు మాట్లాడుకునేటప్పుడే ఫలానా భాగవతం అని చెప్పుకుంటే దాని విషయంలో ఈయన తప్పదు దాన్నే ఫాలో అయ్యడేమో. అవును కదా. అవును. కాబట్టి అది కూడా 100% ఆయన అప్సెట్ అయిపోయి ఎలాగ దాన్ని చేసుకోవాలో అర్థం కాలేదు ఆయనకి. అవునులేండి అవునులేండి అవునులేండి. ఏదైనప్పటికీ చాలా ఫ్రూట్ఫుల్ ప్రజెంటేషన్, ఫ్రూట్ఫుల్ వాతావరణంలో చాలా చక్కగా విజయంగా దర్శనం తిరగలేదు. ఆయనకి ఒక సందేశ ప్రచారంలో పెద్ద టర్నింగ్ పాయింట్ అండి ఈ నిజంగా సభ. ఎక్సలెంట్ అండి. అవునండి అవును. ఏమండి ఇది విషయం. తర్వాత ఓన్లీ బైబిల్ మీద వస్తే అప్పుడు తెలిసేది అంటున్నావు. ఇప్పుడు ఓన్లీ భగవద్గీత మీద నువ్వు వస్తావా? నీకు ఆ ధైర్యం ఉందా? నేను నిన్ను అడుగుతున్నాను. ఇప్పుడు ఓన్లీ బైబిల్ మీద వస్తే అప్పుడు తెలిసేది అంటున్నావు కదా, శ్రీకృష్ణుని అడ్డం పెట్టుకు బతికిపోయామంటున్నావు కదా. ఓన్లీ భగవద్గీత మీద నువ్వు వస్తావా? ఓన్లీ భాగవతం మీద నువ్వు వస్తావా? రావు.
మళ్ళీ చెప్తున్నా, నువ్వు రావు, రాలేవు, అసలు దీని గురించి మాట్లాడినైనా మాట్లాడు, ఎందుకంటే నీకు అంత ధైర్యం లేదు. ఇక నీ బుక్ గురించి నువ్వేదో బుక్ రాసావు కదా, ఏదో యెహోవా క్యారెక్టర్ గురించి ఏదో బుక్ రాసావు కదా, ఆ బుక్ నేను ఇంకా చూడలా. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఆ బుక్ నాకు పంపించు, నేను చదువుతాను. లేదు నాకు వాట్సాప్లో పీడిఎఫ్ ఫైల్స్ ఏమైనా ఉంటే సెండ్ చేయి, నేను చదువుతాను. చదివి కౌంటర్గా మరో బుక్ రాయమంటే దానికి కౌంటర్ మరో బుక్ రాస్తాను. లేదు కూర్చుని నాతో ఈ విషయం మీద నువ్వు మాట్లాడాలి అని అంటావేమో, అను అంటే గనక కూర్చుని మాట్లాడేసుకుందాం, క్వశ్చన్ టు క్వశ్చన్ మాట్లాడుకుందాం. అదే బుక్ మీద నువ్వు బుక్ పంపించి నాకు, నేను చూడలేదు కదా, మరి నువ్వేం రాసావు నాకు తెలియాలి కదా. ఏదో చెడ్డగా రాసావు నాళ్ళు చెప్పడం తప్ప నేను చూడలేదు రో నిజంగా. నువ్వు పంపించి నాకు ఆ పుస్తకం పంపిస్తే చూసిన తర్వాత ప్రశాంతంగా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. కాకపోతే నేను ఎలా మాట్లాడతాను తెలుసా, నువ్వు యెహోవాని ఏదైతే ఏ విషయాలు అయితే టార్గెట్ చేసావో అంతకంటే భయంకరమైన విషయాలు నీ పుస్తకాలు ఉంటాయి కదా, ఇంకా పుస్తకాలు మిగిలిన పుస్తకాలు ఉన్నాయి. నీకు ఇప్పుడు పుస్తకం చూపిస్తా, జాగ్రత్తగా చూపు. ఇదిగో ఇది శివమహాపురాణం. ఈ పుస్తకం శివమహాపురాణం. ఇప్పుడు బైబిల్లో ఉన్నవి దాచేస్తున్నారని చెప్పావు, ఇందులో ఉన్నాయి కూడా ప్రజలకు తెలియకుండా మీరు దాచేస్తున్నారు. ఈ పురాణాల్లో ఉన్నవి, ఈ గ్రంథాల్లో ఉన్నవి ప్రజలకు తెలియకుండా మీరు దాచేసి హిందువుల్ని మోసం చేస్తున్నారు మీ గురువులందరూ. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక హిందూయిజం నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చిన వాడిగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. నా స్నేహితులందరూ హిందువులే రోయ్, నా బంధువులందరూ హిందువులే, నేను వాళ్ళతో చాలా ప్రేమగా ఉంటాను. హిందువులంటే నాకు గౌరవం. ఇంకో విషయం చెప్తున్నాను, వేదాల్లో క్రీస్తున్నాడని లేకపోతే ఉపనిషత్తుల్లో క్రీస్తున్నాడని నేను ఎప్పుడు చెప్పలే, దాన్ని నేను ఎప్పుడు సపోర్ట్ కూడా చేయలే. నాకు అవసరం లేదు, మీ పుస్తకాల గురించి నాకు అవసరం లేదు. నేను చెప్పేదాల్లో ఇప్పుడు బైబిల్ గురించే చెప్పడం తప్ప వేరే గ్రంథాల్లోకి వెళ్ళడం కానీ దాన్ని సపోర్ట్ చేయడం కానీ మా దగ్గర ఎప్పుడు లేదు, చేయం కూడా. సువార్త ప్రకటించడానికి బైబిల్ చాలు, మీ పుస్తకాలు మాకు అవసరం లేదు, మీ పుస్తకాల జోలికి వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు కూడా. అయితే మా వాళ్ళందరూ హిందువులే, వాళ్ళతో మేము చాలా ప్రేమగా ఉంటాం, వాళ్ళు కూడా మాతో చాలా ప్రేమగా ఉంటారు. వాళ్ళు మా బంధువులందరూ నన్ను గౌరవిస్తారు, నేను వాళ్ళని గౌరవిస్తాను, వాళ్ళ విశ్వాసాలను కూడా గౌరవిస్తాను. అయితే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నేను చెప్తున్న విషయం ఏంటంటే, యెహోవా క్యారెక్టర్ గురించి నువ్వు రాసిన పుస్తకం గురించి కూర్చుందాం. మధ్యలో నువ్వు ఏ క్వశ్చన్ అయితే అడుగుతావో అంతకంటే భయంకరమైన విషయాలు ఏమైనా ఇందులో ఉన్నాయనుకో, నేను నీకు చూపిస్తాను. అప్పుడు వన్ సైడ్ కాకుండా ఇద్దరం మాట్లాడేసుకుంటే తేలిపోద్ది కదా. ఇప్పుడు నీ బుక్స్ గురించి నేను శివపురాణం గురించి నేను మాట్లాడేస్తాను, నువ్వు అది కూడా మాట్లాడే, రెండు వివరించేసుకుందాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వివరించేసుకుంటే వినేవాళ్ళు కూడా బాగుంటుంది కదా. ఇప్పుడు యెహోవా దేవుడు కరెక్ట్ కాదని నువ్వు చెప్పినప్పుడు ఏ దేవుడు కరెక్టో కూడా నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు అక్కడే తేలిపోవాలి కదా, ఈ దేవుడు వద్దు అనుకున్నప్పుడు ఏ దేవుడు వైపుకి వెళ్ళాలో కూడా ప్రజలకు తెలియాలి కదా. దాన్ని కూడా వెంటనే చెప్పేసుకుందాం. ఇప్పుడు నీకు కొన్ని పాయింట్స్ చెప్తాను నేను. ఇందులో కొన్ని పాయింట్స్ ఏంటంటే జనానికి కూడా తెలియాలి కదా, ఇవే తెలియకుండా దాచేస్తున్నారని నువ్వెలా అన్నావో అదే విషయాన్ని నేను కూడా చెప్తున్నాను. తెలియకుండా చాలా విషయాలు ప్రజలకు తెలియకుండా దాచేస్తున్నారు నాయన. మీ గ్రంథాల్లో ఉన్నా కూడా, నేను అన్నీ మాట్లాడరు ఎక్కువనే చెప్తాను, మీ గ్రంథాల్లో ఉన్నా కూడా ప్రజలకు తెలియకుండా దాచేస్తున్నారు తమ్ముడు. ఏమేమి దాచేసారో కొన్ని పాయింట్లు నేను నీకు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా మైండ్ పెట్టి విను. తృతీయాధ్యాయం, ఈ శివమహాపురాణం 2వ భాగం అనుకుంటాను ఇది, తృతీయాధ్యాయం. ఇందులో శ్రీకృష్ణుడికి శివుడు ప్రత్యక్షమగుట అనే ఒక సందర్భం ఉంది, జాగ్రత్తగా చూడు. శ్రీకృష్ణుడికి శివుడు ప్రత్యక్షం అవ్వడం అనే ఒక సందర్భం ఉంది. తర్వాత ఈ పుస్తకం మళ్ళీ ఒరిజినల్ కాదన్న అంటావు నువ్వు. ఆ ఒరిజినల్లో కాదో నాకు అనవసరం, నేను కొనుక్కున్నాను ఈ పుస్తకం, ఉత్తినే రాలా, నాకు కొనుక్కున్నాను. మీ బుక్ స్టాల్స్లో నేను కొనుక్కుంటా. ఉపమన్యు ప్రబోధాన్ని శ్రీకృష్ణుడు విని విస్మయం చెందినవాడై, మహాముని, మహాదేవుడు నీ చెంత నుండివాడు గాన ధన్యుడవు, నిన్ను పొగడని ఎవరికి తరం కాజాలదు, నాకును శంకరుడు సాక్షాత్కరించినా అనుగ్రహించినా అని అడిగాడట. మొన్న డిబేట్లో నువ్వేం చెప్పావు? శ్రీకృష్ణుడే పరమాత్ముడు, ఆయనే నెంబర్ 1, ఆయనే అన్నిటికీ మూలం, ఆయనే అన్నిటికీ ఆధారం. ఆ తర్వాత ఇస్లాం సోదరులు అడిగిన క్వశ్చన్ కూడా నువ్వు చెప్తూ ఆయనే దేవదేవుడు, ఆయనే సృష్టికర్త అన్నట్టుగా చెప్పావా లేదా? చెప్పావు కదా. మరి పుస్తకంలో ఏంటి నాయన ఇలా ఉంది? శ్రీకృష్ణుడే అడుగుతున్నాడట, నాకు శివుడు నాకు సాక్షాత్కరిస్తాడా, నన్ను కూడా అనుగ్రహిస్తాడా అని ఉపమన్యు ప్రబోధం విని అడిగితే అంత మునిచంద్రుడు అన్నాడట, పురుషోత్తమ లోనే నువ్వు శివానుగ్రహ పాత్రుడు శివుని చూడగలుగుదువుగాక. ఇప్పటి నుండి 16వ నెలలో శంకరుడు పార్వతీదేవితో ప్రత్యక్షమే వరాలు వసుకుతాడు. నీవు సద్గుణములు కనివని అమరులు కూడా ప్రశంసిస్తారు. మహామంత్రాన్ని పరిగ్రహించి దాన్ని జపించడంతో శంకరుడు సాక్షాత్కరించి నీతో సమానుడైన కుమారుని కూడా నీకు ప్రసాదిస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు భగవద్గీత ప్రకారంగా శ్రీకృష్ణుడు దేవుడా,
లేకపోతే శివమహాపురాణం ప్రకారంగా శివుడు దేవుడా, అందులో ఆయన నెంబర్ 1 ఉంది, ఇందులో ఈయన నెంబర్ 1 ఉంది, ఎవరు ఇంతకీ నెంబర్ 1? ఇవన్నీ మనకు తెలియాలి కదా. ఇంతకీ ఎవరు సృష్టికర్త మాకు తెలియాలి కదా. దాచేస్తున్నారు కదా మీరు కూడా, ఇందులో ఉన్న ఏం తెలియకుండా దాచేస్తున్నారు. బుక్ రాయమంటావు చెప్పు, నన్ను ఒప్పుకుంటావు బుక్ రాస్తే? ఇప్పుడు ఈ విషయాల మీద నేను బుక్ రాయగలను, ఒప్పుకుంటావా? ఒప్పుకో, మనసు గాయపడిపోద్ది కదా నీకు. కాబట్టి బుక్ రాసే పని లేదు. కానీ నీ బుక్, నువ్వు రాసిన బుక్ మీద మాట్లాడుకునేటప్పుడు ఇవి కూడా తేల్చేసుకుందాం. ఇందులో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి కూడా తేల్చేసుకుని ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఇక మరొక పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా విను. ఇదే శివమహాపురాణంలో రాయబడిన సందర్భం, భోగాలన్నీ మోక్షంబు శివానుగ్రహం వల్లనే సమకూరుతుంది కానీ ఇతర దేవతల అనుగ్రహంతో సంభవించినవి కావు. శివుని భజింపక పరులను ఉపాసించేవారు దుఃఖముల పాలై జన్మ పరంపర యందు పరిభ్రమించుచుందురు. మరి భగవద్గీతలో మనం మాట్లాడుకున్నప్పుడు నువ్వేం చెప్పావు? కృష్ణుడే అన్నిటికీ మూలం, ఆయన్నే పూజించాలి, ఆయన్నే ఆరాధించాలి, ఆయన ఎందు భక్తి నిలపాలి, లేదంటే మోక్షం రాదని చెప్పావా లేదా? చెప్పావు. మరి ఇక్కడేమనుంది? భోగాలన్నీ, మోక్షం కూడా శివానుగ్రహం వల్లే వస్తుంది, ఇతర దేవతల అనుగ్రహంతో రాదన్నాడు. అంటే శివపురాణం భాగవతాన్ని, భగవద్గీతని వ్యతిరేకిస్తుంది, అవి శివపురాణాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి రెండూ ఒకలా లేవు. ఉన్నాయని నువ్వు ఏమైనా కిట్టించేసే ప్రయత్నం చేసినా నేను ఒప్పుకోను. ఇంకా చాలా కౌంటర్స్ ఉన్నాయి వీటిలో మాట్లాడడానికి, ఎందుకంటే ఈ బుక్స్ నేను చాలా క్లియర్గా చదువుతున్నాను. కాబట్టి వీటి గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే వీటి గురించి ఏది వాస్తవం కాదు, ఏది రైట్ కాదు, ఇవన్నీ తెలుస్తాయి. ఇక మరొక పాయింట్ ఏంటంటే, ఇదే మహాపురాణంలో 6వ అధ్యాయంలో మాయాశక్తి సంపన్నుడు పరమేశ్వరుడు శాసించు తన అనంత శక్తులతో ఈ లోకములన్నిటినీ ఒక్కడే ఏలుతున్నాడు, అతడే రుద్రుడు అనబడతాడు, అతనితో సమానుడైన రెండవ వాడు లేడు, విశ్వాన్ని పుట్టించి విస్తారపరిచి రక్షించి గిట్టించేవాడు శివుడే అనుంది. మరి అక్కడ మనం చదువుకున్న బుక్లో ఏమనుంది? ఆయనే అనుంది. భగవద్గీతలో అన్నీ ఆయనే అనుంది. అంటే సృష్టించేవాడు, నాశనం చేసేవాడు అన్నీ ఆయనే అనుంది. ఇందులో ఎలా ఉంది? కాబట్టి దేన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. అంటే మీరు చెప్పట్లేదు జనానికి, ఇవన్నీ చెప్పకుండా మోసం చేసేస్తున్నారు. రకరకాల దేవుళ్ళని పెట్టేసి మీరు మోసం చేసేస్తున్నారు కదా. మరి క్రైస్తవ సేవకులు మోసం చేసేస్తున్నారు అన్నావు, మీరు చేసేది ఏంటి? మోసం కదా. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆవు మాంసం తినడం తప్పు. సర్వేజన సుఖనోభవంతోనే మీరే ఎంతమంది పాపం ఆవు మాంసం తినే వాళ్ళని మన భారతదేశంలో కుట్టి చంపేశారు. ఇప్పటికీ కొడుతున్నారు, వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి కదా. కొడుతున్నారు, తిడుతున్నారు, చాలా బాధలు పెడుతున్నారు కదా వాళ్ళని. ఇప్పుడు ఇందులో నాకు ఇంకో డౌట్ వచ్చింది తమ్ముడు, మాట్లాడాలి కదా. మరి అది కూడా చెప్తాను ఒకసారి విను. శివపురాణం 9వ అధ్యాయం, చండాల వనితకు మోక్షము నొసగిన గోకర్ణ క్షేత్ర ప్రభావం అని ఒక పాయింట్ ఉంది. ఇందులో ఒక సందర్భం ఉంది. అందులో ఇట్లుండగా ఒకనాడు భర్త ఇంట లేనప్పుడు సౌమిని మద్యమును తాగి మైకంలో మాంసం తినగోరి మేకలో ఆవుదోళ్ళుండి చోటుకి వెళ్ళి కత్తి పట్టుకుని చీకట్లో మేక అనుకుని అరుస్తున్న ఆవుదోడును కోసేసింది. ఇంట్లోకి ఆవుదోడును తీసుకెళ్లి దీపపు వెలుతురు చూసి భయపడిందై పూర్వపుణ్య బలమున శివశివ అని ఉచ్చరించిందట. ఆ విధమున ఆమె ముహూర్త కాలము శివధ్యానమును అనర్చి మాంసాహార ప్రేమవశమున అదే ఆవుదోడును ముక్కలుగా చేసి కడుపు నిండా తినేసింది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆవిడ ఆవు తినేసి శివశివ అన్నందుకు ఆమె ముక్కలుగా తినేసిందట. ఇంకా ముక్కలు చేసేసుకుని కడుపు నిండా తినేసింది. మాంసాహార ప్రేమవశమున ఆవుదోడును తినేసింది, శివశివ అనేసి తినేసింది. అంటే ఆవుని శివశివ అని తినేయచ్చా? ఇది మీరు చెప్తున్నారా మరి జనాలకి? ఆవు మాంసం శివశివ అనుకుని తినేయచ్చు అని ఇందులో ఉంది, రాయబడింది. మరి నువ్వు చెప్తున్నావు ప్రజలకి ఇలా ఇందులో రాయబడింది తినేయచ్చు అని చెప్తున్నావా? మీరు ముందు మీ గ్రంథాల గురించి చెప్పరా తమ్ముడు. మీ గ్రంథాల్లో చాలా విషయాలు ఉన్నాయి, ఇవేం చెప్పట్లేదు నువ్వు. ఇవేం చెప్పట్లేదు. ఇదేమో విష్ణు మహాపురాణం, ఇది విష్ణు మహాపురాణం. ఈ పురాణంలో రాయబడిన విషయాలకే మొన్న మనం చర్చించిన విషయాలు కూడా చాలా తేడా ఉంది. మరి ఇవన్నీ ఎప్పుడు మాట్లాడుకుందాం? ఇక లాస్ట్ టైం డిబేట్లో నేను తెచ్చిన భాగవతం కరెక్ట్ కాదు, నీ దగ్గర ఉన్న భాగవతం కరెక్ట్ అన్నావు. ఇప్పుడు జనానికి ఒక అవగాహన కల్పించడానికి చెప్తున్నాను, నేను తెచ్చిన భాగవతం కరెక్ట్ కాదన్నావు. ఇప్పుడు ఈ భాగవతం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేశారు. అంటే కొత్తగా నువ్వు తెచ్చిన భాగవతాన్ని మార్చి రాసేసారు, మేము ఎవరికి తెలుసు. ఇందులో పోతన భాగవతం ఎప్పటి నుంచో బాగా ఫేమస్ బుక్ ఇది. పోతన భాగవతం చిన్నప్పుడు కూడా మేము చదువుకున్నది ఈ పోతన భాగవతమే.
నువ్వు చెప్పింది ఎవడన్నా మార్చి రాసాడేమో, నువ్వు తెచ్చిన భాగవతం అంటే మీకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారన్నమాట గ్రంథాలని. మీరు కాలానుగుణంగా కొత్తగా ప్రింటింగ్ చేసేటప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటారన్నమాట. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా ఒరిజినల్ రాశారు. దేవస్థానాన్ని ముందు మార్చమని చెప్పు. ఇప్పుడు భాగవతంలో నేను చెప్పిన తప్పు, నేను చెప్పిన కరెక్ట్ కాదు అనే సత్తా నీకు లేదు, నీకే కదా ఎవరికే లేదు. ఎందుకంటే నేను చూపించినవని ఈ బుక్లో ఉన్నవి చూపించాను, నువ్వేమో ఇదిగో ఈ భాగవతం వాడావు. ఇప్పుడు ఇది రైటా ఇది రైటా, ఏది రైట్? ఇలాగే కదా అడుగుతావు. ఇదిగో క్యాథలిక్ బైబిల్ ఎలా ఉంది, ఈ బైబిల్ ఎలా ఉంది అని చెప్పావు కదా, దానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలం. ఏ బైబిల్ కరెక్టో మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేసింది ఇది రైటా ఇది రైటా, నేను ఇందులో ఉన్నవి మాట్లాడాను, ఇందులో ఉన్నవి మాట్లాడాను. మరి ఇందులో ఉన్నవి మాట్లాడితే మరి ఇందులో ఎక్కడికి ఎగిరిపోయావన్నీ? ఇందులో ఉన్నవి ఇందులో లేవా? కాబట్టి ఇవన్నీ ముందు నువ్వు సెట్ చేసుకో. ముందు నీ గ్రంథాలకు సంబంధించి ఒక అవగాహన సంపాదించుకో. ఇక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీ మీద కానీ ఎవరి మీద కానీ మాకు ఎలాంటి ద్వేషం లేదు, మాకు ఎలాంటి కోపం లేదు. మిమ్మల్ని తిట్టడానికి మేము పుట్టలేదు, మిమ్మల్ని తిట్టడానికి మేమేమీ సభలు పెట్టట్లేదు. విషయం ఏంటంటే, నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటున్నప్పుడు పద్ధతిగా మాట్లాడు, ఒక పద్ధతి మెయింటైన్ చేయి. ఈ బుక్ నువ్వు రాసిన బుక్ మీద కూర్చున్నావంటే నేను అన్న పద్ధతిలో మరి మాకు విషయాలు తెలియాలి, మీరు చాలా దాచేశారు, వాటి గురించి కూడా ఒకేసారి కలిపి డిస్కస్ చేద్దాం. అలా అనుకుంటే నీ బుక్ నాకు పంపించు, నేను చదువుతాను. లేదు వద్దంటావా, మీ బుక్ జోలికి వస్తే నీకు భయమా, అడ్డు పెట్టేసుకుంటావు మమ్మల్ని అంటావా? అడ్డు పెట్టేసుకోవడం ఏంటి? ఎవరిదే ఏది నిజమైతే అది బయటకు వస్తుంది. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తుని అడ్డు పెట్టేసుకుని బతికిపోయావు నేను అన్నానా? అస్సలు అన్నావు. ఎందుకంటే యేసుక్రీస్తు నువ్వు ఏ విధంగానూ అడ్డు పెట్టుకోలేకపోయావు. ఎప్పుడు కూడా చెప్తున్నా, ఆ రోజు జరిగిన డిబేట్లో యేసుక్రీస్తు నువ్వు ఏ విధంగానూ అడ్డు పెట్టుకోలేకపోయావు. నువ్వు అడిగే ప్రతి క్వశ్చన్కి నా దగ్గర నుంచి ఆన్సర్ వచ్చింది. నేను అడిగే క్వశ్చన్స్కి ఎప్పటికీ నీ దగ్గర ఆన్సర్ లేదు. ఉంటే చెప్పు ముందు. ఈ రెండు భాగవతాలే కదా ఆ రోజు మనం వాడినవి. ఈ భాగవతం నువ్వు చదివింది ఈ భాగవతం అన్నావు. ఇదేమో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రింటింగ్. ఇందులో ఉన్నవన్నీ వాస్తవాలు నేను విత్ పేజ్ నెంబర్స్తో సహా చెప్పా. మరి ఇందులో ఉన్నదే కరెక్ట్, ఇది కరెక్ట్ కాదని నువ్వు అంటావు. ఇప్పుడు ఆ విషయం నాకుగా చెప్పాల్సింది. ముందు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి చెప్పు, వాళ్ళకి చెప్పి ముందు వాళ్ళని సరిచేయి. మరి ఇంత తప్పులు రాసేస్తే వాళ్ళని ఏమనకుండా నువ్వు క్రైస్తవుల మీద పడడం ఎంతవరకు కరెక్ట్? మీ స్వామీజీలకు కూడా చెప్పు, ఏమంటే భాగవతం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు, ఈ చదివితే ఇందులో మన కృష్ణుడి గురించి చాలా దారుణంగా ఉంది, ముందు అది సరిచేయమని చెప్పండి, ఇవి పక్కన పెట్టేసి ఇవి రిలీజ్ చేయమని చెప్పండి. నువ్వు చెప్పు, ముందు పోరాటం చేస్తావో లేకపోతే కాళ్ళ మీద పడతావో ఏదో చెయ్యి. నువ్వు ఇదేం చేయకుండా బైబిల్ జోలికి రావడం ఏంటి అసలు? నువ్వు ముందు మీరు ఈ చదివి ఎవరైనా హైందవులు పాడైపోతే ఎవరికి సమాధానం చెప్పాలి? ఎవరిది బాధ్యత? నీది కాదా? ఇప్పుడు నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకోవాలి కదా, మా ఇంటిని మేము శుభ్రం చేసుకుంటున్నాం. నా ప్రసంగాలు విను. ఎవడైనా బైబిల్కి భిన్నంగా మాట్లాడితే కడిగి పాడేశా. కాబట్టి లేని వార్తలు పుట్టించుకు. నీకేమైనా ధైర్యం ఉంటే, నీకు నిజంగా సత్తా ఉంటే, నువ్వు రాసిన బుక్కు నేను అడిగినట్టుగా ఈ బుక్లో ఉన్న విషయాలు కూర్చుని మాట్లాడేసుకుందాం, తేల్చేసుకుందాం. ఎవరిది నిజమో తేలిపోద్ది. నీకు ఓకే అయితే ఆ విషయంలో ముందుకు రా, లేదంటే నీ ఇష్టం, ఇలాగే పో. ఎవడు పట్టించుకోండి నిన్ను. అర్థమవుతుందా? బాయ్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు.
సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.